ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇతనిపై మీకు అరెస్ట్ వారెంట్ అనేది జారీ అయ్యింది. ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఎందుకు? వార్ క్రైమ్స్. సో దాంతో 124 దేశాలు కూడా ఇతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టే. అంటే ఈ 124 కంట్రీస్లో ఎక్కడికి ఈయన వెళ్ళినా కూడా ఇమీడియట్గా ఈయన అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. సో ఇది ఒక చాలా పెద్ద వార్త. ఎందుకంటే సరిగ్గా ఇలాంటి ఒక అరెస్ట్ వారెంటే వ్లాదిమిర్ పుతిన్ గారి మీద కూడా ఉంది. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, అంటే ఫస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది పుతిన్. ఒక వైట్ మ్యాన్ నాయకుడు ఇతనిపై ఇలాగ అరెస్ట్ వారెంట్ జారీ చేయడము. మీకు బెంజమిన్ నెతన్యాహు హ్యాపెన్ టు బి ద సెకండ్ వైట్ మ్యాన్. కానీ ఇంతకన్నా విచిత్రం ఏంటంటే అమెరికా యొక్క మిత్ర దేశాలు వీళ్ళు కూడా, అంటే ఒక యూకే అనండి, అలాగే యూరోప్ యూనియన్ 27 దేశాలు. సో వీళ్ళు కూడా అవును, ఒకవేళ బెంజమిన్ నెతన్యాహు మా దేశానికి వస్తే మేము అరెస్ట్ చేసే తీరాలి. ఎందుకు? ఇది ఒక కోర్టు ఆర్డర్. మీకు 3 జడ్జిలు ఉండే ఒక ప్యానెల్. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయము కాబట్టి మేము వాళ్ళని గౌరవించాలి. సో ఈ నిర్ణయాన్ని మేము ఏదో ఒక రకంగా ఎగ్జిక్యూట్ చెయ్యాలి. ఏంటి? అమెరికా మిత్రదేశాలు. సో వాళ్ళు ఇలా మాట్లాడడం ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి ఇవాళ చరిత్రకారులు వాళ్ళ రికార్డ్స్లో రాసుకుంటున్నారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే కరీం ఖాన్ అనబడే ఒక ఐసీసీ ప్రాసిక్యూటర్, ఈయన మే నెల ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం ఈయన ఏం మాట్లాడుతున్నారు అంటే అక్టోబర్ 7వ తారీఖు మీకు హమాస్ వాళ్ళు దాడులు చేశారు. సో దానికి ప్రతీకార చర్యగా మీకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళు గాజాపై దాడులు మొదలుపెట్టారు. కానీ వీళ్ళు ఇద్దరూ కూడా కలిసి ఏం చేశారు? అక్కడ ఉండే అమాయకపు ప్రజలు వాళ్లకు ఆహారము, నీరు, మందులు, అలాగే కనీస వసతులు, ఒక ఫ్యూయల్ అనండి లేదా ఒక హాస్పిటల్ వసతులు, ఇవి ఏవీ కూడా లేకుండా వాళ్ళను అష్ట కష్టాలకు గురి చేశారు. ఎంతోమంది ప్రాణాలు పోవడానికి ఇంటెన్షనల్గా ఇది కావాలనే వీళ్ళిద్దరూ కూడా చేశారు. కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి. ఇది ఎలా చెప్పాలంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఒక ఆర్టికల్లో ఏం మాట్లాడతారు అంటే మీకు శత్రు దేశాలు ఇటువైపు కొంతమంది యువకులు ఉంటారు, అటువైపు కొంతమంది యువకులు. సో వీళ్లకు ఒకరికి ఒకరు ఎవరో తెలియదు, కానీ దేశము, మా ఐడియాలజీ, మా నాయకులు చెప్పారు కదా అని చెప్పి వీళ్ళు యుద్ధానికి వెళతారు, కాల్పులు జరుపుకుంటారు, అక్కడికక్కడ మరణిస్తారు. ఒకరికి ఒకరు ఎవరో తెలియదు. కానీ మహానాయకులు ఉంటారు చూసారా, వీళ్ళకి క్లియర్గా అటువైపు ఎవరు ఉన్నారో తెలుసు. వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ఫారిన్ పాలసీ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారో క్లియర్గా ఇటు వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు యువకులను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు పోయిన తరువాత, యుద్ధము అయిపోయిన తర్వాత వీళ్ళు కలిసిపోతారు. ఇది ఈ పెద్ద నాయకులు చేసే పని. ఈ కుట్రలో ఇలా యువకులు మరణించడము ఎంత దారుణము. దీన్నే కదండి మన యుద్ధం అంటున్నాము. సరిగ్గా ఇక్కడ కూడా అలాగే జరిగింది. హమాస్ నాయకులు చెప్పారు కదా అని చెప్పి గ్లైడర్లు వేసుకొని యువకులు వచ్చేసారు. వచ్చి అక్కడ కనిపించిన వాళ్ళ మీదంతా కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సో మేము కూడా రివెంజ్ తీసుకుంటామని చెప్పి మీకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజా దాకా వెళ్ళి అక్కడ కూడా ఒక చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా వీళ్ళు అదేలాగా తీవ్ర స్థాయిలో యుద్ధము చేశారు. మొత్తానికి అక్కడ ఈ మారణ హోమము, మీకు అక్కడ మరణాలు ఎక్కువ శాతం ఎవరిది? పౌరులదే. ఎటువంటి పాపము తెలియని, అభం శుభము తెలియని మహిళలు, పిల్లలు వీళ్ళే కదా మరణించారు. మరి ఇప్పుడు ఈ మహానాయకులు వీళ్ళు సురక్షితంగానే కదా ఉన్నారు. కొంతమంది ఏమో ఖతార్లో దాక్కొని ఉన్నారు. ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్లో ఒక బంకర్లో కూర్చొని ఆయన తన పని ఏదో చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు మరణించిన వాళ్ళు ఎవరు? సో ఇదంతా వీళ్ళ వల్లే. కాబట్టి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చెప్పింది? ఫస్ట్ ఈ వార్ క్రైమ్కి ప్రాథమిక కారణము మీకు హమాస్. కాబట్టి హమాస్ నాయకుడు అల్ మస్రీ అంటారు. జోకేంటో చెప్పమంటారా? ఈ అల్ మస్రీ ఆల్రెడీ చనిపోయాడు, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించాడు అని చెప్పి వార్తలు. ఇతని మీద వీళ్ళు అరెస్ట్ వారెంట్ అనేది, అంటే చనిపోయిన వ్యక్తి మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తరువాత మీకు బెంజమిన్ నెతన్యాహు, అలాగే మీకు ఇజ్రాయెల్ యొక్క పూర్వ డిఫెన్స్ మంత్రి
యువాన్ గ్యాలంట్ అంటారు, అతని మీద కూడా. సో వీళ్ళు ఈ 124 దేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి బెంజమిన్ నాదన్యాహు గారు భారత్కి వచ్చారు అనుకోండి, మిత్రదేశము కదా, భారత్కి వస్తే అప్పుడు మనం అరెస్ట్ చేస్తామా అంటే అలా లేదండి. ఎందుకు అంటే భారత్, చైనా, మయన్మార్ లాంటి దేశాలు ఏ రోజు కూడా ఈ ఐసీసీ అనబడే ఈ సంస్థను, ఈ కోర్టును మనం ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ కూడా మీకు ఇండివిజువల్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ముగ్గురు ప్యానల్ అంటున్నాను చూస్తారా, ఈ జడ్జిలు ఇండివిజువల్సే కదా. సో వీళ్ళని మీరు ప్రలోభపరచొచ్చు, వీళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఏ రోజు కూడా అమెరికా అధ్యక్షుడి మీద ఇలాంటి ఒక అరెస్ట్ వారెంట్ అనేది జారీ అయ్యిందా? మరి వాళ్ళు కూడా ఎన్నో వార్ క్రైమ్స్ చేశారు కదా అంటే దీన్నే హిపోక్రసీ. దీనికి అంతా మించిన కామెడీ ఏంటంటే అమెరికా వాడు చేసింది. వ్లాదిమిర్ పుతిన్ మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చినప్పుడు చాలా గొప్ప నిర్ణయం అండి, అద్భుతము. సో మీ యొక్క నిబద్ధతను మేము చాలా మెచ్చుకుంటున్నాము, గొప్ప పని చేశారు, ఆ పుతిన్ని అరెస్ట్ చేయాల్సిందే, ఎలాంటి వార్ క్రైమ్స్ చేశాడు అని చెప్పి పుతిన్ గారి మీద విరుచుకుపడ్డము కాదు, ఐసీసీని చాలా గొప్పగా పొగిడారు. సో ఇవాళ బెంజమిన్ నాదన్యాహు మీద ఇలాంటి ఒక అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని తెలిసిన వెంటనే జో బైడెన్ గారు ప్రకటన చేస్తున్నారు, ఇది చాలా దారుణము, అవుట్రేజియస్, ఇలా ఎలా చేస్తారు, మేము ఈ ఐసీసీని విడిచిపెట్టము, వాళ్ళ మీద శాంక్షన్స్ విధిస్తాము, మా మిత్రదేశము, మా మిత్రుడు బెంజమిన్ నాదన్యాహు మీద మీరు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారా, మిమ్మల్ని విడిచిపెట్టము, ఇక్కడెక్కడైనా న్యాయం ఉందా? ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని ఆలోచించాలి. ఐసీసీ అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. అది ఒక కోర్టు, అక్కడ జడ్జిలు ఉంటారు, వాళ్ళు ఆధారాలు సేకరిస్తారు, ఆధారాలను పెట్టుకొనే వాళ్ళు నిర్ణయాలు చెప్తారు, వాళ్ళు ఎవరి వైపు ఎప్పుడూ కూడా బయస్డ్గా ఉండరు. అలాంటి జడ్జిలు ఇచ్చిన నిర్ణయాన్ని ఇవాళ అమెరికా వాడు ఏమంటున్నాడు? చాలా చాలా దారుణము అంటున్నాడు. పుతిన్ గారికి ఒక న్యాయము, బెంజమిన్ నాదన్యాహుకి ఇంకొక న్యాయమా అని చెప్పి ఇవాళ మీకు ఐసీసీ అడిగితే అవును, మా న్యాయాలు వేరు, మా మిత్రుడు ఏ పని చేసినా ఓకే, మా శత్రువు ఎలాంటి పని చేసినా కూడా అది తప్పే అన్నట్టుగా ఇవాళ అమెరికా మాట్లాడడము. సో మీకు మిత్ర దేశాలు కూడా దీన్ని ఒప్పుకోకపోవడం. ఇప్పుడు యూకే ఏమంటుంది? ఖచ్చితంగా బెంజమిన్ నాదన్యాహుని అరెస్ట్ చేస్తామండి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చెయ్యక తప్పదు, అతన్ని మేము అరెస్ట్ చేసే తీరతాము అని చెప్పి మీకు జస్టిన్ ట్రూడో కూడా మాట్లాడుతున్నాడు. కానీ మీరు గమనించారనుకోండి, ఈ ఐసీసీలో ఒకప్పుడు అమెరికా ఉండేది, రష్యా ఉండేది, వీళ్ళ మిత్ర దేశాలు ఎంతోమంది ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇవాళ విత్డ్రా అయిపోయారు. ఇది కరెక్ట్ కాదు, ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. ఒక దేశానికి సంబంధించిన నిర్ణయాలు ఎక్కడో ఎవరో కూర్చొని తీసుకోలేరు, అది ఆ దేశం యొక్క సావెనిటీకి సంబంధించిన వ్యవహారము. మేము మా భద్రత కోసం యుద్ధాలు చేస్తామండి, మా అవసరాల కోసము మేము ఎన్నో పనులు చేస్తాము, దానినంతా మీరు వార్ క్రైమ్స్ అని అనలేరు. రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నప్పుడు పుతిన్ ఏం చెప్తారు? నా దేశ రక్షణ అదే నా టాప్ ప్రయారిటీ, కాబట్టి యుద్ధాన్ని చేస్తాను. దీన్ని మీరు వార్ క్రైమ్ అంటే అనుకోండి, దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు, నాకు నా దేశమే ముఖ్యము. బెంజమిన్ నాదన్యాహు గారు కూడా ఇదే కదా మాట్లాడతారు. నా ఇజ్రాయెల్పై వాళ్ళు యుద్ధము ప్రకటించారు, ఈ యుద్ధాన్ని నేను చేస్తాను, ఇక్కడ నో మెర్సీ, పిల్లలు, మహిళలు ఇవన్నీ మేము ఆలోచించలేమండి, యుద్ధములో గెలవడమే మా టార్గెట్ అని ఆయన కూడా చెప్తాడు. మరి ఇవాళ బెంజమిన్ నాదన్యాహు పైన ఈ అరెస్ట్ వారెంట్, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.